హింస, దాడులు, గృహదహనాలు ఈ తరహా వార్తలు వినగానే సహజంగా మనకు బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి స్టేట్స్ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఏపీ వైపు దేశమంతా నివ్వెరపోయి చూస్తోంది. ఎందుకంటే టీడీపీ, జనసేన శ్రేణులు ఏపీలో విధ్వంసకాండ చేస్తున్నాయి. పోలింగ్ నాడు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫలితాలు వెలువడ్డాక ఆ హింస రచన కొన్ని ప్రాంతాల్ని దాటి ఏపీ మొత్తం విస్తరించింది. విధ్వంసం సృష్టించడానికేనా కూటమిని ప్రజలు గెలిపించింది? ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడానికేనా కూటమికి అధికారం అప్పగించింది? దీనిపైనే వాటి మ్యాగజైన్ స్టోరీ. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. గెలిచిన వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడం కూడా సహజమే. కానీ ఏపీలో మాత్రం కూటమిలోని పార్టీల శ్రేణులు చేస్తోంది విజయోత్సవాలు కాదు, దాడులు, హింస రచన. ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు, అధికారం చేపట్టలేదు. కానీ టీడీపీ, జనసేన శ్రేణులు మాత్రం అంతులేని విధ్వంస కాండకి తెరతీశాయి. అటు పోలీసులు, అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ఉండడంతో ఇక అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే, ఇంత జరుగుతోన్న అటు చంద్రబాబు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఈ దాడుల్ని ఖండించకపోవడం, తమ పార్టీ శ్రేణుల్ని నిలువరించే ప్రయత్నం చేయకపోవడం. ఇలా రక్తపాతం సృష్టించడానిక ప్రజలు గెలిపించింది? ఇలా ఆస్తులు విధ్వంసం చేయడానిక ప్రజలు గెలిపించింది? ఇలా విధ్వంసకాండ చేయడానిక ప్రజలు అధికారాన్నిచ్చింది? బీహార్ ని తలపించేలా ఏపీలో హింసరచన చేస్తున్న టీడీపీ, జనసేన శ్రేణులు ఏపీలో పోలింగ్ వేళ జరిగిన హింసని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. కానీ నాడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన హింసాకాండ ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రమంతా విస్తరించాయి. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, గృహదహనాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన శ్రేణులు ఇంత దారుణంగా అరాచకాలకు పాల్పడుతుంటే అటు పోలీసులు, ఇటు అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఇంత జరుగుతున్నా అటు చంద్రబాబు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరి కానీ ఈ దాడులను ఖండించలేదు. దాడులను ఆపాలని పార్టీ శ్రేణులను ఆదేశించలేదు. ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు. ఎక్కడైనా గెలిచిన పార్టీ విజయోత్సవాలు చేసుకుంటుంది. కానీ ఏపీలో మాత్రం కూటమిలోని భాగస్వామ్య పక్షాలు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా తమ పార్టీ శ్రేణులను అదుపు చేయడానికి కూటమిలోని పార్టీల అధినేతలు ప్రయత్నించకపోవడం, ఆ దిశగా ఆలోచన చేయకపోవడం దారుణమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. విజయం హుందాతనాన్ని పెంచాలి, అధికారం బాధ్యతని పెంచాలి. కానీ అందుకు విరుద్ధంగా ఈ గెలుపుతో తమకు అడ్డు అదుపు లేనట్టుగా టీడీపీ, జనసేన శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. సచివాలయాలు, యూనివర్సిటీలు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, వాలంటీర్లు ఇలా ఎవరినీ వదలకుండా దాడులకు తెగబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ 40% ఓటు బ్యాంకును సాధించింది. ఈ గెలుపుతో తమకు ఎదురే లేదని రాజకీయ పోకడలతో టీడీపీ, జనసేన శ్రేణులు పేట్రేగిపోతున్నాయి. ప్రజాస్వామ్యం సిగ్గుపడే రీతిలో విధ్వంసం సృష్టిస్తున్నారు. మహిళలను, పిల్లలను సైతం హింసించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న విధ్వంసకాండ చూసి దేశమంతా నివ్వెరపోతున్న పోలీసులు, అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. దీంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, హింసకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ గవర్నర్ను కోరింది. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను కాపాడుకునేందుకు 26 జిల్లాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. బాధితులకు అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ దాడుల్ని, ధ్వంసకాండ రచిస్తున్నారు. వీటన్నిటిని కూడా గట్టిగా నిలువరింపజేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం పోలీసులు ఎలాగో,
ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పైన చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల యొక్క ఒత్తిడి మేరకు పోలీసులు ఏ రకంగా నిర్వీర్యంగా చూస్తూ ఊరుకుంటున్నారో, తోలుబొమ్మల్లాగా చూస్తూ ఊరుకున్నారో, వీటన్నిటిని కూడా మేము కూడా మా కార్యకర్తలను కాపాడుకోవడం కోసం 26 జిల్లాల్లో మాజీ మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో వీళ్ళందరితో కూడా 26 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే లీగల్ టీంలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంలన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులతో పాటు వాళ్ళు కూడా వెళ్తాం, కేసులు ఎక్కడెక్కడైతే కడతలేదో కేసులు చేసేదానికి కూడా ఎస్పీలని కలవటం, అలాగే ఆ వివరాలన్నీ కూడా మళ్లీ గవర్నర్ గారికి తీసుకొచ్చి ఇచ్చేదానికి కూడా ఇవాళ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదో క్షణికావేశంలో ఒక ప్రాంతంలో ఒక దాడి జరగడం వేరు. యూనివర్సిటీల నుంచి సచివాలయాల దాకా, వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సానుభూతి పరుల దాకా దాడులు జరుగుతున్నాయి. కౌంటింగ్ రోజు మధ్యాహ్నం మొదలున దాడులు, విధ్వంసం అంతకంతకు పెరుగుతోందో తప్ప తగ్గడం లేదు. గతంలో ఏపీలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ తరహా అరాచకాలు జరగలేదు. 2 రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు సహజం. కానీ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ సానుభూతి పరులను టార్గెట్ చేసి రోజుల తరబడి దాడులు చేయడం అన్నది గతంలో ఎన్నడూ లేదు. పోలింగ్ నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ హింసాత్మక కోణంలోనే తన ఉనికిని చాటుకుంటోంది. ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడులు, విధ్వంసం చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఓవైపు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు, శిలాఫలకాలు, సచివాలయాల బోర్డులను పగలగొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడమే నేరమన్నట్టుగా హింసాకాండ సాగిస్తున్నారు. జూన్ 4వ తేదీ మధ్యాహ్నం మొదలైన దాడులు రోజులు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. అధికారం అప్పగించినందుకు ప్రజల రుణం ఇలా తీర్చుకుంటున్నారా? ప్రశాంతమైన రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించి టీడీపీ, జనసేన శ్రేణులు ఏం సాధించదలుచుకున్నాయి? ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులను టార్గెట్ గా చేసుకుని టీడీపీ శ్రేణులు చెలరేగిపోతున్నాయి. ఏలూరు జిల్లా న్యూజివీడులో పట్టపగలే టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ గిరీష్ పై కత్తితో దాడి చేశారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై తెలుగు యువత నాయకులు దాడి చేశారు. రాళ్లు, గుడ్లతో విధ్వంసం సృష్టించారు. టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు టీడీపీ నాయకులు. విజయవాడలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపై దాడికి తెగబడ్డారు. అపార్ట్మెంట్ పైకి రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో పలు వాహనాలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాజీవ్ నగర్లోని ఆయన ఇంటి ఆవరణలో ఉన్న కారును ధ్వంసం చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని శివారెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా వేములపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు విధ్వంసకాండకు దిగారు. వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్త బొల్లవరపు రాటాలు ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. రాటాలు కుమారుడి తలకు రాయి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే టపాసులు పేల్చడంతో రాటాలు మనమరాలు చేతికి గాయమైంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. సింహాద్రిపురంలో అబ్బాస్ అనే వ్యక్తిపై దాడి చేశారు. అబ్బాస్ కొడుకు షబీర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడంటూ రాడ్డుతో దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిలో అబ్బాస్ కాలు విరిగిపోయింది. ప్రస్తుతం బాధితుడు పులివెందుల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్టీలకు సంబంధం లేని వారిపైన దాడులకు దిగుతున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆయన ఛాంబర్లోకి చొరబడి దుర్భాషలాడారు. శ్రీకాంత్ రెడ్డిపైకి పేపర్లు విసిరి అవమానపరిచారు టీడీపీ నాయకులు. దీంతో ఆయన యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయారు. విశ్వవిద్యాలయాలపైన టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారు. అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో అరాచకాలకు పాల్పడ్డారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు వీరంగా సృష్టించారు. ఒక ప్రైవేటు హాస్టల్పై దాడి చేశారు. హాస్టల్ యజమానిని కర్రలతో కొట్టారు. విశాఖ జిల్లా జోడుగూళ్లం పాలెంలో వైఎస్ఆర్సీపీ నేత ఉమ్మడి రమణపై టీడీపీ కార్యకర్తలు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు విమ్స్లో చికిత్స పొందుతున్నారు.
9వ వార్డు కార్పొరేటర్ స్వాతిదాస్ ఇల్లుపైన రాళ్లు రువ్వారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసంద గుత్తి గ్రామంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన 4 బాధితులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన శ్రేణులు విధ్వంసకాండ చేస్తున్నాయి, రక్తపాతం సృష్టిస్తున్నాయి. ఇంకా చంద్రబాబు అధికారం చేపట్టకముందే హింస రచన మొదలుపెట్టేశాయి. టీడీపీ జనసేన శ్రేణులు సృష్టిస్తున్న విధ్వంసానికి ప్రజలు వణికిపోతున్నారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతల నుంచి ఈ దాడులు నిలువరించే ప్రయత్నాలు జరగడం లేదు. మరోవైపు దాడులకు పాల్పడుతున్న వాళ్ళని మరింతగా రెచ్చగొట్టే పరిణామాలు జరుగుతున్నాయి. లోకేష్ ఫోటోతో రెడ్ బుక్ పేరుతో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నుంచి వైజాగ్ దాకా రెడ్ బుక్ హోర్డింగ్స్ పెడుతున్నారు. రాష్ట్రమంతా జరుగుతున్న హింసాకాండని మరింత ప్రోత్సహించే విధంగా ఉన్న ఈ చర్యల్ని ప్రజాస్వామ్యవాదులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఖండిస్తున్నారు. ఇంతకీ ఈ రెడ్ బుక్ హోర్డింగ్స్ వెనుక ఉన్నదెవరు? 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ జనసేన నేతలపై కానీ క్యాడర్పై కానీ ఎలాంటి దాడులు జరగలేదు. ఏపీలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం ఏర్పడలేదు. హుందాతనంతో కూడిన విజయోత్సవాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ క్యాడర్ పరిమితమైంది. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన శ్రేణులు గత 3 రోజులుగా ఏపీ అంతటా విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాష్ట్రమంతా టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతుంటే వారిని నిలువరించే ప్రయత్నం చంద్రబాబు ఇంతవరకు చేయలేదు. పైగా వైఎస్ఆర్సీపీ కవ్వింపులపై టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ ధోరణి చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు నివ్వెరపోతున్నారు. మరోవైపు లోకేష్ ఫోటోతో రెడ్ బుక్ పేరుతో ఏపీలోని నగరాల్లో రాత్రికి రాత్రి హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ నేతలు అధికారుల సంగతి తేలుస్తానంటూ వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో రాసుకున్నానంటూ లోకేష్ గత కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రెడ్ బుక్ పేరుతో ఏపీలోని నగరాల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఓవైపు టీడీపీ జనసేన శ్రేణులు రాష్ట్రంలో హింసరచన చేస్తుంటే, భయోత్పాతం సృష్టిస్తుంటే నిలువరించడం పోయి వాళ్ళని మరింత రెచ్చగొట్టేలా రెడ్ బుక్ హోర్డింగ్లు ఏర్పాటు చేయడాన్ని ఎలా చూడాలి? ఇందుక కూటమికి ప్రజలు అధికారం అప్పగించింది. ఇంకా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అప్పుడే ఇంత విధ్వంసానికి టీడీపీ జనసేన శ్రేణులు తెగబడితే ఇక రాబోయే 5 ఏళ్ల పరిస్థితి ఏంటని ఏపీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయటం, తర్వాత ఇళ్లలోకి చొరబడి వైసీపీ సానుభూతి పరులను వెతికి వెంటాడి వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, పట్టపగలు నడి రోడ్డు మీద కత్తులతో పొడుస్తూ ఉంటే పోలీసులు సైత్యం తమకేమి కనపడనట్టు వినపడనట్టుగా చోద్యం చూడటం. అంటే అసలు ఎన్నికల సమయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి తంతు. మరి సరే, అగ్రనాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ వాళ్ళకి అసలు కూడా ఏమీ తెలియనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడెక్కడ నుంచో వచ్చినటువంటి మేధావులు ఆ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, లేకపోతే ఇంకేదో అయిపోతుందని, అదని ఇదని వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చిన ఈ మేధావి వర్గం అంతా ఏమైపోయారు? ఎక్కడున్నారు? కనీసం వీళ్ళకి కూడా కనిపించడం లేదా? ఈ దాడులను ఆపాలని వాళ్ళకి కనిపించడం లేదా? వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై, వాళ్ల ఇళ్లపై దాడులు చేయడం, సచివాలయాలు, వాలంటీర్లపై దాడులకు తెగబట్టం మాత్రమే కాదు, చివరకు విశ్వవిద్యాలయాలపై కూడా టీడీపీ జనసేన దాడులు చేస్తోంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో టీడీపీ కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు రెచ్చిపోయారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి ఛాంబర్లోకి దూసుకువెళ్లి అసభ్య పదజాలంతో దూషించారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. గవర్నర్ తర్వాత యూనివర్సిటీకి బాధ్యత వహించేది వైస్ ఛాన్సలరే. అలాంటి అత్యున్నతమైన పవిత్రమైన పదవిలో ఉన్న ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆయన ఛాంబర్లోనే దాడికి ప్రయత్నించారు. అధికారం చేపట్టక ముందే టీడీపీ జనసేన శ్రేణులు యథేచ్ఛగా సాగిస్తున్న హింసాకాండ ఏపీని వణికిస్తోంది. అధికారులు, పోలీసులు ఆ విధ్వంసాన్ని చూడడానికే తమను తాము పరిమితం చేసుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఈ దాడులను నిలవరించే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి,
ప్రజలకు బాధితులకు అండగా నిలవడానికి వైఎస్ఆర్సీపీ 26 జిల్లాల్లోనూ ప్రత్యేక కమిటీలను వేసింది. ప్రశాంతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు దేశమంతా పేరుంది. ఆ పేరును కాపాడాల్సిన బాధ్యత నాయకులుగా మాత్రమే కాదు, పాలకులుగా కూడా కూటమి మీద ఉంది. ఇప్పటికైనా ఆ దిశగా కూటమిలోని పార్టీల నాయకత్వం చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. ఇది వాల్టి మ్యాక్స్ స్టోరీ.